జై శ్రీమన్నారాయణ. వెజిటేబుల్ రాగి కుడుములు ఈరోజు రెసిపీ. ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు, శనగపప్పు, మినప్పప్పు అవి దోరగా వేపుకోవాలి. ఆనియను, క్యారెట్, పచ్చిమిర్చి అవి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఏదైనా ఆకుకూర వేయచ్చు. నేనైతే పాలకూర వేసాను. తోటకూర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని అన్నీ పోపులో వేసి కొంచెం మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చి కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలియబెట్టాలి. 1 కప్పు రాగి పిండికి 2 కప్స్ వాటర్ పోయాలి. వాటర్ మరిగాక పిండి పోసి కలియబెట్టాలి. 1 కప్పు చూపించాను చూడండి, అందులో పోసి కలియబెట్టాలి. ముద్దగా వస్తుంది, ఉండలేం కట్టదు. సిమ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వేస్తే చాలా బాగుంటుంది. అవి కొంచెం సేపు మగ్గనిచ్చి పొయ్యి కట్టేయాలి. తర్వాత ఆయిల్ చేతికి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. నేను చేస్తున్నా చూడండి, ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. చేసుకొని ఇడ్లీ పాత్రలో ఒక ప్లేట్ పెట్టుకొని ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో నేను పెడుతున్నా చూడండి, అలా ఇలా ఈ ప్లేట్లో పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టాలి. ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఆవిరికి ఉడికియాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలా ఇడ్లీ పాత్ర పెట్టాను, నేను ఉడికిచ్చాను, మూత తీశాను. ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయి. చేసుకోండి అందరూ. జై శ్రీమన్నారాయణ.